ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్, ఈ సాంగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంది. ఇది 'బిల్లా' మూవీ నుంచి 'బొమ్మాలి' అనే ఒక సాంగ్ అయితే ఉంది గదా! ఆ మ్యూజిక్ స్టార్టింగ్‌లో వచ్చేది. తర్వాత లిరిక్ చాలా అమేజింగ్ అయితే ఉంది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా చేసుకోండి. ఓకే. ఒకసారి డెమో చూద్దాం. పొరికి పిల్లడా నీ కొంచెం దూకుడెక్కువా సరదా సాలిత్తా తక్కువా వరసే మారుత్తావా మురిపెవు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మీరు వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో బై మిస్టేక్‌లో వాటర్ మార్క్ పెట్టేసిన. వాటర్ మార్క్ పెట్టడానికి ఒకటే ఒక రీజన్ ఏందంటే, అది ఆ లిరికల్ అనేది చాలా సింపుల్‌గా అనిపించింది. ఆ వాటర్ మార్క్ తోటి ఓకే. బాగుంది. బెటర్ ఫీల్ ఉందని అనిపించింది అంతే. వీలుంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ కావాలంటే ఇవ్వనీకి ట్రై చేస్తా. పెట్టలేదు గానీ ఇస్తాను మీరు కామెంట్ చేస్తే. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మొత్తం యానిమేషన్ మొత్తం చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎక్కువ కష్టమైతే ఏముండదు. ఓకే. నేను యూజ్ చేసిన ఫోటోస్ కావాలంటే వీలుంటే టెలిగ్రామ్‌లో పెడతాను. మీరు సంథింగ్ గర్ల్స్ ఫోటోస్ పెట్టి అలా ట్రై చేద్దామంటే ట్రై చేసుకోవచ్చు. లేకపోతే సొంత మీ ఫోటోసే పెట్టండి. నేను ఆహ్, అవే ఫోటోస్ పెట్టాలని రూల్ లేదు కాబట్టి వీలుంటే పెట్టండి. లేకపోతే నేను ఒక ఒక ఐడియా అయితే ఇస్తాను. ప్రింటెస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సెర్చ్ చేయండి. టామ్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా ఫోటోస్ వస్తది. టామ్ అండ్ జెర్రీ సెర్చ్ చేసినా కూడా ఓకే. ఇంకా చాలా వస్తది. ఓకే. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ అయితే ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో దీన్ని కిందికి పెడతాను. ఓకే. కిందికి పెట్టకపోయినా నో ప్రాబ్లమ్ చెప్తాను. దీని బీట్ మార్క్ వరకు అయితే పెట్టేసిన. స్టార్టింగ్‌లో వద్దాం. ఫోటో స్టార్టింగ్‌లో వచ్చి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి థర్డ్ ఉంది గదా! స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఇక్కడ ఒక మధ్యలో ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్‌లో వచ్చి ఇలాగైతే జూమ్ చేసేద్దాం. ఓకే. మధ్యలో వచ్చిన తర్వాత కర్వ్ యాడ్ చేద్దాం. ఈ కర్వ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా అయితే వస్తది. ఓకే. ఇలా అయితే వస్తది. దీనికి మనమైతే వేవ్ వాప్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. సెర్చ్ చేయండి. వేవ్ వాప్ కనిపిస్తుందా ఇక్కడ? దాన్ని తీసుకోండి. ఇక్కడ మనకు ఇది రైట్ సైడ్ ఉంది గదా! ఓకే. ఫ్లాగ్ వేవ్ అని ఉంది గదా! ఫ్లాగ్ వేవ్. ఓకే. దాన్ని తీసుకుంటే ఇలాగైతే వస్తది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చింది. ఒకవేళ ఆ స్పీడ్ అనేది తక్కువ చేద్దామని అనుకుంటే ఇక్కడ తక్కువ చేసుకోవచ్చు. 1.23 అలా ఆ మధ్యలో పెట్టుకోవచ్చు. ఓకే. ఎఫెక్ట్ అయితే బాగా సెట్ అయింది. ఓకే. కాపీ చేసుకుందాం ఈ ఎఫెక్ట్. లేకపోతే ఒక ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయాలి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్‌గా యాడ్ చేద్దాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లో ఇలా పెంచుకోండి. 2 మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. అయితే ఫాస్ట్‌గా వస్తది ఫ్లాష్ ఎఫెక్ట్ అనేది. చూసారు గదా! కాపీ చేసుకుందాం. మిగతా ఫోటోస్ యాడ్ చేద్దాం. ఎవరిదైనా కావచ్చు ఇప్పుడు. ఫస్ట్ అయితే ఫోటోస్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఓకే. అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే అన్నికి ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు లిరికల్ ఉంది కింద. లిరికల్ ఉంది, ఫాంట్ ఉంది. ఒకసారి తీసుకుందాం. ఈ వాటర్ మార్క్ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. లిరికల్ ఫాంట్ వెబ్‌సైట్‌లో ఉంది. అది కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కాపీ చేసుకున్నాం. సారీ బ్యాక్ వచ్చేసిన. ఇక్కడ పేస్ట్ చేద్దాం. సెట్ అయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో క్లిప్ అయితే ఇస్తాను. అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఇస్తాను. అది యాడ్ చేసుకోండి చాలా. అంతే మీ వీడియో అయిపోతది. జై